సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ తెలుగు సమాఖ్య సభల్లో పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రముఖులందరినీ ఒకే వేదిక పైన చూడడం సంతోషంగా ఉందని ప్రకటన చేస్తున్నటువంటి సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీవోలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదేశాల అన్నిటినీ కూడా తెలుగు భాషలో ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించి ఒక జీవోను కూడా రిలీజ్ చేసింది. మామూలుగా అయితే ఇప్పటివరకు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో జరుగుతున్నటువంటి అనేక అంశాలని ఇంగ్లీష్లోనే జీవోలు ఇవ్వడం పరిపాటిగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ తొలిసారిగా తెలుగు భాషలో ఆదేశాలు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి జీవోను కూడా, ప్రభుత్వ ఉత్తర్వులను కూడా వెలువరించింది. అందులో అవే అంశాలు ఉన్నాయి అనేటువంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగు భాష ఔన్నత్యం, తెలుగు జాతి గొప్పతనం, తెలుగు జాతి ఐకమత్యంతో ఉంటే సాధించబోయేటువంటి విజయాల గురించి చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ జీవో రావడం ఆసక్తికరంగా ఉంది. ఈ జీవోని కనుక ఒకసారి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జనరల్గా ప్రభుత్వ జీవోలన్నింటినీ కూడా జిఏడి నుంచి రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ శాఖ అయితే ఆ సంబంధిత శాఖకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ జీవోలు రిలీజ్ చేయడం పరిపాటి. ఇది జీవో, దీన్ని ఇంగ్లీష్ ప్లస్ తెలుగు రెండింటిలో కూడా, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ ఫెసిలిటీ కోసం ఎక్కువ మంది అధికార స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఉత్తరాది వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి రెండు భాషల్లోనూ ఈ జీవోలు రిలీజ్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇది మనం చూస్తే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ క్యాబినెట్ అప్లోడింగ్ గవర్నమెంట్ ఆర్డర్స్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఇన్ జీఓఐఆర్ వెబ్ పోర్టల్. జీఓఐఆర్ వెబ్ పోర్టల్ ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి, ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆదేశాలన్నింటినీ కూడా, ఈ జీవోలన్నింటినీ కూడా ఈ వెబ్ పోర్టల్లో ట్రాన్స్పరెన్సీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది. గతంలో అంటే 2019 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని జీవోలు సీక్రెట్ జీవోలు అయినాయి. కాబట్టి జీవోలకు సంబంధించినటువంటి సమాచారం ఏది కూడా బయటకు వచ్చేది కాదు. ప్రభుత్వం రిలీజ్ చేయాలనుకున్న జీవోలు మాత్రమే ప్రతుల రూపంలో మీడియాకి రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నారు. జీఓఐఆర్ని పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే జీఓఐఆర్లో పెట్టబోయేటువంటి అంశాలకు సంబంధించినటువంటి డేటాని తెలుగు ఇంగ్లీష్లో పొందుపరిచే విధంగా ఈ ఆదేశాలు ఉన్నాయి. ఇది ఈ వెర్షన్లో ఫస్ట్ కాపీ, అంటే జీఓఎంఎస్ నంబర్ 3 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇది 3వ తేదీన రిలీజ్ చేసింది. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ప్రపంచ తెలుగు సమాఖ్య సభల్లో పాల్గొన్నారు. ఇక ఈ జీవోలో ఉన్నటువంటి అంశాలు చూద్దాం. ఇంగ్లీష్ వెర్షన్, తెలుగు వెర్షన్ కూడా ఇచ్చారు. ఈ జీవో ఎండింగ్లో మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ కంటిన్యూడ్ ఫర్ తెలుగు వెర్షన్ అనేటువంటి పాయింట్ని మెన్షన్ చేస్తూ సెక్షన్ ఆఫీసర్ రిలీజ్ చేసినటువంటి కాపీ ఇది. ఏ డిపార్ట్మెంట్స్కి ఇవ్వాలనేటువంటిది కూడా, అంటే కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చిన వెంటనే తీసుకున్నటువంటి నిర్ణయంలా కనిపిస్తుంది. ఇది వెంటనే తెలుగులో జీవోలు, ఇది తెలుగు వెర్షన్లో ఇందులో మనం ఒకసారి చూద్దాం ఏవే పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కండిషన్స్ని పేర్కొన్నారు. సాధారణ పరిపాలనా శాఖ మంత్రిమండలి జీఓఐఆర్ వెబ్ పోర్టల్లో ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో ప్రభుత్వ ఉత్తర్వులను అప్లోడ్ చేయడం, దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ, దేశంలోనే మొట్టమొదట భాష రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మరియు 95% పైగా జనాభా మాట్లాడే తెలుగు భాషకు ఎంతో గౌరవం ఉంది. ఏదైనా ప్రభుత్వ పనితీరులో ప్రభుత్వ ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయి. వివిధ శాఖల అధికారులు మరియు ప్రజలకు ప్రభుత్వం జారీ చేసే నిర్ణయాలు, సూచనలు, విధానాలు మరియు నిబంధనలను తెలియజేయడానికి ఇవి అధికారిక సాధనాలుగా పనిచేస్తాయి. ఆంగ్లం మరియు తెలుగు రెండు భాషల్లో ప్రభుత్వ ఉత్తర్వులను అందించడం వలన విస్తృతంగా ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా, ప్రత్యేకించి దేశంలో భాషాపరంగా ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంలో తెలుగు భాష సమగ్రతకు తోడ్పడుతుంది అని ఫస్ట్ అంటే ఇంట్రడక్షన్ లాగా రాశారు. తర్వాత పాయింట్స్ వైజ్గా చూస్తే కనుక ఆ విషయంలో సచివాలయంలో అన్ని శాఖల ద్వారా ఆంగ్ల భాష జీవోతో పాటు ప్రతి ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగు భాషలో కూడా అప్లోడ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత మరియు రాష్ట్ర భాష మరియు సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడం మరియు పారదర్శకత మరియు సమగ్రతని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం అన్ని ఉత్తర్వులను ఆంగ్లం మరియు తెలుగు రెండింటిలోనూ ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సో కొంచెం ఇంకా ఈ భాషను ఇంకా సరళీకరించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది జీవో చూసిన తర్వాత. ఎందుకంటే కొన్ని పదాలని ఉపయోగించినటువంటి తీరు అదంతా కూడా ప్రజలకి అర్థమయ్యేటువంటి సరళమైనటువంటి భాషలోకి వస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి తదనుగుణంగా సచివాలయంలోని అన్ని శాఖలు జీఓఐఆర్ వెబ్ పోర్టల్లో అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడమైనది. అలానే ఐటీఈ అండ్ సి శాఖ జీఓఐఆర్ వెబ్ పోర్టల్ ఆంగ్లం మరియు
తెలుగు భాషలో జీవోలను అప్లోడ్ చేయడానికి 3 సందర్భాల్లో అవసరమైన సాంకేతిక మార్పులు చేయవలెను అనగా, ఒకటి, మొదటగా ఆంగ్లంలో ఆమోదించబడినటువంటి జీవోని అప్లోడ్ చేసి ఆపై 1 లేదా 2 రోజుల్లో తెలుగు అనువాద ప్రతిని అప్లోడ్ చేయట. రెండో కండిషన్ ఏంటంటే, మొదటగా తెలుగులో ఆమోదించబడినటువంటి జీవోని అప్లోడ్ చేసి ఆపై 1 లేదా 2 రోజుల్లో ఆంగ్ల అనువాద ప్రతిని అప్లోడ్ చేయట. మూడో కండిషన్ ఏంటంటే, ఒకే సమయంలో ఇంగ్లీషు తెలుగు వెర్షన్లని రెండింటిని అప్లోడ్ చేయడం. సో ఈ ఆప్షన్స్ ఇచ్చింది జీవోలో. అనువదించినటువంటి జీవోలను అప్లోడ్ చేయడానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ ఏపీ విజయవాడ అన్ని సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ల నుండి స్వీకరించబడిన జీవోలను అనువదించడానికి మరియు సంబంధిత విభాగానికి 1-2 రోజుల లోపు తిరిగి పంపుటకు అవసరమైన తగు చర్యలు తీసుకోవాలను. సెక్రటేరియట్లోని అన్ని విభాగాలు తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలను. మరియు జీఓఐఆర్ వెబ్ పోర్టల్లో 2 వెర్షన్లో జీవోలు అప్లోడ్ చేయ విషయమును సమీక్షించవలను. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి ఉత్తర్వుల మేరకు మరియు వారి పేరిట ఇది రిలీజ్ చేశారు. జీవోకి సంబంధించినటువంటి అంశాలను బట్టి చూస్తే కనుక అతి త్వరలోనే ప్రభుత్వ నిర్ణయాలు అన్నిటినీ కూడా తెలుగులో ప్రజలకి అనువైనటువంటి తెలుగు, ప్రజలకు అర్థమయ్యేటువంటి తెలుగులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో దీనికి సంబంధించినటువంటి విజ్ఞప్తులు వచ్చినాయి. మనం గమనిస్తే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ఎప్పటి నుంచో అనుసరిస్తుంది. ఇంగ్లీష్ వర్షన్తో పాటు వాళ్ళ తమిళ వర్షన్ను కూడా రిలీజ్ చేసేటువంటి సంప్రదాయం అక్కడ దశాబ్దాలుగా నడుస్తుంది. అలానే కర్ణాటకలో కూడా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వాల అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు ఇటువంటి ప్రకటనలు చేశారు కానీ అమలు రూపంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. తెలుగు భాషని సమున్నత స్థాయిలో నిలబెట్టాలంటే ప్రజలకు అర్థమయ్యేటువంటి సరళ భాషలో పరిపాలన జరగాలనేటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలోనే జీవోలకి సంబంధించినటువంటి ఒక జీవోని రిలీజ్ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులని తెలుగులో పెట్టేందుకు కావాల్సినటువంటి మార్పులు చేర్పులు, ఆయా శాఖల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఈ జీవో కొన్ని అంశాలను సూచిస్తుంది. దీని ప్రకారం అనువాద ప్రతుల్ని జీవోలను అప్లోడ్ చేసేటువంటి క్రమంలో ఒకే సమయంలో 2 భాషల్లోనూ అప్లోడ్ చేయడం, లేదా ముందు తెలుగులో పెట్టి తర్వాత ఇంగ్లీష్లో అప్లోడ్ చేయడం, లేదా ముందు ఇంగ్లీష్లో పెట్టి తర్వాత తెలుగులో అప్లోడ్ చేయడం, ఇలా 3 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆ శాఖల వారీగా దీన్ని సమీక్షించిన తర్వాత జీవోలు రిలీజ్ చేసేటువంటి సంప్రదాయానికి తెలుగులోనే బీజం పడేటువంటి అవకాశాలకి క్లారిటీ ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెలుగు భాష విషయంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో స్థిరపడినటువంటి తెలుగు ప్రజలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించినటువంటి ముఖ్యంగా ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జరిగినటువంటి వివిధ తెలుగు భాషా సంఘాల ప్రతినిధులందరూ కూడా అమెరికా, సింగపూర్, అలానే ఆస్ట్రేలియా, జపాన్, మలేషియా, శ్రీలంక, మారిషస్ అనేక దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, యూరోపియన్ ప్రతినిధులు వీళ్ళందరితో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశంలో పాల్గొన్నారు. తెలుగు భాషని రాబోయేటువంటి తరాలకి మరింత పదిలంగా అందించేందుకు కావాల్సినటువంటి చర్యల విషయంలో ఆయన ప్రసంగాలు చేస్తున్నటువంటి సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జీవోని రిలీజ్ చేసింది. ఇక పైన రాబోయేటువంటి ఉత్తర్వులన్నీ తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో వస్తాయి. తెలుగు మాతృభాష కాబట్టి తెలుగు ప్రజలకి మరింత సరళంగా ప్రభుత్వ పరిపాలనా విధానాలని అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి వర్షన్ను ఎవరైనా అనువదించి చెప్తే అర్థం చేసుకోలేని పరిస్థితి. దీనివల్ల చాలా కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. సోషల్ మీడియా విజృంభణ నేపథ్యంలో పెడర్థాలు తీసేటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. కాబట్టి నేరుగా మాతృభాషలో జీవో ఇచ్చేటువంటి సంప్రదాయం తెలుగు భాషకి, తెలుగు జాతికి, తెలుగు రాష్ట్రానికి కూడా మేలు చేస్తుందనేటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాబోయేటువంటి జీవోలు తెలుగులో ఎంత సరళంగా వస్తాయో ఇక వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.